దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. లూకా 18:32. ఆయన అన్ని జనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యేసు ప్రభు వారిని యూదయను పరిపాలించిన రోమన్లు వారు ప్రభువారిని ఏ విధంగా కష్టపెట్టారో, ఏ విధంగా శ్రమలు పాలు చేశారో, రోమన్ల ద్వారా పడిన శ్రమలు, వారు చేసిన అవమానం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. భూమి మీద మానవుల జన్మతా పాపము నుండి విడిపించాలని యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుడిపార్శ్వము దగ్గర కూర్చున్న భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి వారు ఈ లోకంలోకి నరావతారునిగా వచ్చినందుకు రోమా సైనికులు ఆయన ఎడల చేసిన ఘోరమైన అపహాస్యం ఎంతో విచారకరం. ప్రభువారు శారీరకమైన అపహాస్యానికి గురైనట్లు మార్కు సువార్త 15వ అధ్యాయం 19లో మనము చూడగలము. రెల్లుతో కొట్టి ముఖంపై ఉమ్మివేసి ప్రభువారిని తల మీద కొట్టినట్లు మార్కు సువార్త 15వ అధ్యాయం 19లో మనం చూస్తున్నాము. ప్రభువారు ఆ సైనికుల అవమానకరమైన మాటలకు మానసికంగా అపహాస్యానికి గురైనట్లు కూడా మార్కు సువార్త 29వ అధ్యాయము 31లో మనము చూస్తున్నాము. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఆత్మీయంగా కూడా అపహాస్యానికి గురైనట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆనాడు రోమా సైనికులు ప్రభు ఎదుట మోకాళ్ళుని ఆయనను యూదుల రాజు అంటూ ఎగతాళి చేస్తూ, పైగా దొంగ నమస్కారం కూడా చేసి అపహసించేవారు. యూదుల రాజు నువ్వేనా అంటూ ఆయన దీర్ఘశాంతంతోనే ఉండి అన్ని అవమానములు, అపహాస్యాలు, శ్రమలను సహించి భరించింది ఎందుకొరకు? ఆయన సర్వ సృష్టికర్త. ఎందుకని భరించింది? కేవలం ప్రియ దేవుని బిడ్డలారా, మానవులను పాపబంధాలలో నుండి దేవునికి దగ్గరగా చేసి సమాధానపరచుట కొరకే ప్రభువారు మౌనంగా అన్నీ భరించాడు. గనుక మనం దేవుని కట్టడలను, ఆజ్ఞలను పాటిస్తూ దేవుడు చేసిన గొప్ప త్యాగాన్ని, మానవుల ఎడల ఆయన చూపెట్టిన ప్రేమను మనం విశ్వసించి దేవునికి నమ్మకమైన విధేయత కలిగిన బిడ్డలముగా మనము జీవించుచు పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, నీవు మా కొరకు పడినటువంటి పాట్లు, మా కొరకు పడినటువంటి హింసలు, అవమానాలు కేవలము మానవులకి
దేవునితో సంబంధం ఏర్పరచటానికే నువ్వు చేసినటువంటి గొప్ప మేలును బట్టి, గొప్ప త్యాగాన్ని బట్టి మేము మర్చిపోకుండా నిత్యము నిన్ను విశ్వసించుచు నీ నీ మార్గంలో మేము నడుచుచు నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలములాగా మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.